హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వచ్చేసి మీకు చిరుధాన్యాల మొక్కలు చూపిస్తాను. అంటే చాలామందికి తెలియదు కదా. నేను ఈ మధ్యన కొర్రలు, సామలు, అండు కొర్రలు, అరికెలు ఇలాంటి ఆహారం తీసుకుంటున్నాను. అయితే నేను అవి శుభ్రం చేసేటప్పుడు వండుకోవటానికి, నానబెట్టడానికి శుభ్రం చేసేటప్పుడు ఆ నీళ్ళు తీసుకొచ్చి, కడిగిన నీళ్ళు తీసుకొచ్చి టబ్బులో వేసేసాను అన్నమాట. వేస్తే ఆ గింజలు పడి ఇలా మొక్కలుగా వచ్చినాయి. అయితే ఈరోజు ఒక మొక్క పీకాను, ఈ చిన్న మొక్కని. ఎందుకు అంటే ఇవి నాకు ఎలా ఉపయోగపడతాయి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి మొక్కనైతే ఒక మొక్కని పీకాను. చాలా గట్టిగా ఉందండి, వేళ్ళు లోపలికల్లా వెళ్ళిపోయి అసలు లాగినా కూడా రాలేదన్నమాట. అయితే ఇక్కడ ఎన్ని మొక్కలు ఉన్నాయంటే ఈ టబ్బులో, ఒకటి మనీ ప్లాంట్ ఉంది కనిపించట్లేదు. తర్వాత చిక్కుడు పాదు ఉంది. ఆ చిక్కుడు పాదు అంటే పక్కన ఉందన్నమాట, కిందన, కాకపోతే అల్లుకుంది. తర్వాత వచ్చేసి నువ్వుల మొక్క ఉంది, అదిగోండి నువ్వుల మొక్క ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి పుచ్చు మొక్కలు కూడా వచ్చినాయి గింజలు పడి. తర్వాత ఈ చిరుధాన్యాల మొక్కలు వచ్చేసినాయి అన్నమాట. మల్టీ మొక్కలు అన్నమాట, అన్ని రకాల మొక్కలు ఇందులోనే ఉన్నాయి. అయితే ఈరోజు నేను ఒక మొక్కని తీసాను అన్నమాట. తీసి ఇక్కడ కనిపిస్తున్నాయి ఏంటంటే కరివేపాకు ఎండబెడుతున్నానండి. ఇది వచ్చేసి టీ పొడి, మనము వాడుకున్న తర్వాత వేస్ట్ పొడి ఉంటుంది కదా, అది తీసుకున్నాను, అది ఎండబెడుతున్నాను. అవన్నీ కొన్ని ఆయుర్వేదిక్ అన్నమాట. ఇవి వచ్చేసి పుచ్చ గింజలు. ఇవైతే మనకి పుచ్చకాయ తిన్న తర్వాత వస్తాయి కదా, అవి పచ్చడికి పనికి వస్తాయి అని చెప్పి ఎండబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఉసిరి అన్నమాట, ఉసిరి అది పీసులు చేసి ఎండబెడుతున్నాను. ఎందుకు అంటే నూనెలో కాసుకోవడానికి, కొబ్బరి నూనెలో వేయటానికి అని పెడుతున్నాను అన్నమాట, ఎండబెడుతున్నాను. ఇవి వచ్చేసి కుంకుడుకాయలండి. మొన్న వాడిన కుంకుడుకాయలు ఇంకా కొంచెం ఇంకో ట్రిప్కి పనికి వస్తాయి కొంచెం అని చెప్పానని, ఇంకా అవి వాడిన తర్వాత మళ్ళీ ఎండలో పెట్టాను అన్నమాట, ఎండిపోయినాయి. ఇంకా కొన్ని ఇక్కడ గింజలు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి గోంగూర గింజలండి, మా మొక్క నుంచి వచ్చిన గోంగూర గింజలు. ఇవి వచ్చేసి బాగా ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసి తర్వాత వర్షాకాలంలో అయితే వేస్తానన్నమాట. అయితే ఈరోజు ఈ మొక్కను తీసుకున్నానండి. ఈ మొక్కను తీసుకొని కట్ చేస్తానన్నమాట, చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తాను. కట్ చేసి ఏం చేస్తానంటే ఒక గ్లాస్ వాటర్లో నీళ్ళు పోసేసి బాగా బాయిల్ చేస్తాను. ఈ ఆకుల నుంచి వచ్చిన రసాన్ని నేనైతే టీగా కానీ కాఫీగా కానీ తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఉదయాన్నే కాఫీ టీలు తాగే అలవాటు ఉంది కదా కొంతమందికి, అందరికీ లేకపోయి ఉండొచ్చు, నాకుంది. సో కాబట్టి దానికి బదులుగా ఈ ఆకుల రసాన్ని, అంటే రోజుకు ఒక ఆకు అన్నమాట. అయితే ఈరోజు అయితే ఈ చిరుధాన్యాల ఆకుల రసాన్ని అయితే నేను తీసుకోబోతున్నాను కషాయంగా. అంటే అది మనం సూప్ అనుకోవచ్చు, కషాయం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. సో కాబట్టి ఇది ఈరోజు నాకు ఒక టీ లాగా, కాఫీ లాగా అవ్వబోతుంది అన్నమాట. అంటే ఈరోజు ఈ ఆకు, రేపు కరివేపాకు, ఎల్లుండి తులసాకు, అలా రోజుకొక ఆకుతోటి మార్నింగ్ మనం తీసుకోగలిగితే పరగడుపున మనకి మంచి వీటిలో ఉండే మంచి విటమిన్స్ మనకైతే అందుతాయని నేనైతే చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా చేయండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.